ఏదైనా ఉంటేనా తెల్లపేపర్ పెట్టుకుని రాయండి సార్. ఏదైనా చెప్పాలనుకుంటే న్యూస్ పేపర్ ఓకే అనాలి కదా. రైట్, అందరికీ నమస్కారం. డిస్టర్బ్ అవుతుంది. అది రోడ్డు తీయడము పెట్టడము 15 నిమిషాలు ఓర్పు లేదంట. అంటే 2 నిమిషాలు మాట్లాడేనా? 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పటికే భారతదేశ స్థానము ఆర్థికంగా 5వ స్థానం, వసతుల కల్పనతో కూడా, శాంతి భద్రతలో కూడా. మిగతాది మీకే చాలామంది తెలుసు. లెబనాను ఒకవైపు, ఇజ్రాయెల్ యుద్ధము, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఏం జరుగుతుందో పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో, ప్రపంచంలోనే ఇంత పెద్ద దేశము జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోల్ ఉంది. నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది దేశ పరిస్థితి. ఇక్కడ కడప జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, మా నియోజకవర్గానికి వచ్చి జమ్మనోడు, వికసిత జమ్మనోడు, ఇది జరిగి తీరుతుంది కూడా. కరెక్ట్గా 6 నెలల 10 రోజులు పోలింగ్ జరిగి 190 రోజుల పోలింగ్. మీరు 60 నెలలు ఉన్నారు, మేము 6 నెలలు, అంటే 10% టైం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, పెన్షన్ 4000 రూపాయలు నెల నెల టెన్షన్గా. ఒకరోజు 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి, విశ్రాంత ఉద్యోగస్తులకు వస్తున్నాయి. ఆల్రెడీ 3 సిలిండర్ల పథకం స్టార్ట్ అయింది. 1 సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది. సర్వే జరుగుతుంది, రేషన్ కార్డులు ఇవ్వాలని. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా. తప్పుడు పెన్షన్లు ఉంటే తీసేస్తారు. ఆ పెన్షన్ 4000, 6000, 10,000, 15,000. అవును, మేము చెప్పినాము 6. సూపర్ 6, సూపర్ 7 అని నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు. ఈ సూపర్ 6 కూడా 100% అమలు అవుతుంది ఉగాది నాటికి. మరొక 4 నెలలు టైం ఉంది. మననే బడ్జెట్ ప్రవేశపెట్టేది. 25 రోజుల కిందట పూర్తి స్థాయి బడ్జెట్ పయ్యావల కేశవ్ గారు 2,94,000 కోట్ల బడ్జెట్, రియల్ బడ్జెట్. నువ్వు చెప్పిన బడ్జెట్ నువ్వు అమలు చేయలే. ఇష్టం వచ్చిన అప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన తప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నావు. అది జనరల్గా చెప్పే మాట. ఇక్కడికి వచ్చేలకు నిన్న జరిగినది, అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేసినారు. మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేదో మా దేవుడి స్వగ్రామంలో విఆర్ఓలను బంధించినట్టు, పులివెందులలో వేముల మండల హెడ్ క్వార్టర్లో విఆర్ఓలను బంధించినట్టు. ఏమన్నా మా 2 ప్రాంతాలు వేముల కానీ దేవుడి కానీ ఏమన్నా బంకర్లో కనపడకుండా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎంపీవి, అతను ఎమ్మెల్సీ, రావచ్చు కదా. సైన్యం ఉంది కదా, మీకు సైన్యంతో రావచ్చు కదా. మీ అందరినీ తోడుకొని రావచ్చు కదా, ప్రెస్ వాళ్ళని తోడుకొని. ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయ్కాట్ అంటాడు, మేము ఎలక్షన్ జరపాలంటాడు. మీలో మీకే సఖ్యత లేదు. మీకేమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళ బాస్ మాట వీలేం లేదా? ఇలా మాట ఆ బాస్కి లేదా? మాకు డౌటు. బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్ మాట తప్పి రేపేమన్నా ఆ పార్టీకి దూరం అవుతారా? విఆర్ఓలు ఏమన్నా చిన్న పిల్లల ఏమన్నా, ఇంకా యూత్ ఏమన్నా ఈఆర్ఓ స్థాయికి వచ్చారంటే అందరి వయసు యావరేజ్ 40 ఏళ్ళకు పైగా ఉంది.
5 ఏళ్ల నుంచి ఎలక్షన్ ఎందుకు జరపలే ఈ నీటి సంఘాలు మీ హయాంలో? కట్టుకునేదానికి అవకాశం లేదా? యాక్చువల్గా 5వ తేదీ పోలింగ్ జరగాల, అది వాయిదా పడి వారాల కాలంగా నిన్న 14వ తేదీ జరిగింది. అంటే ఈ టైం లేదా మీకు? అంటే రైలు ప్లాట్ఫామ్ మీద దాటిపోయినప్పుడు పరిగెత్తా బ్యాగ్ వేసుకొని వచ్చినట్టుంది. ఎవరన్నా మీరు డబ్బులు కడితే తీసుకోనట్టు రుజువు చేయగలరా? మా వీఆర్ఓలు ఎవరని, ఎందుకు వీఆర్ఓల మీద నిందలు మోపుతారు? పోలింగ్ ఏర్పాట్లు వాళ్ళకు లేవా? వాళ్ళు గడువు ఇచ్చిన ప్రకారం వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటింటికి తిరిగినారు నెల పాటు. అయ్యా మీరు నీటి సంఘం ఎలక్షన్లు వస్తున్నాయి, మీ బాకీలు కట్టండి. పోటీదారులు బాకీలు కట్టాలా? ఓటర్లు అయితే బాకీలు కట్టాలి చెప్పలే. పోటీదారులు వాళ్ళకు సపోర్ట్ చేసే నామినేషన్కు ఉపయోగపడే వాళ్ళు మాత్రం డబ్బు కట్టాలా? అది తెలియదా? అంత రాజ్యాంగం తెలియదా? 5 ఏళ్ల నుంచి ఎలక్షన్లు ఎందుకు జరపలే? అంటే మీ హయాంలో డెమోక్రసీ లేదు, నీటి సంఘాలు లేవు. అసలు నిన్న అవినాష్ రెడ్డి అంటాడు అసలు రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని. అసలు మీకు తెలుసా రైతులకు ఈ సంవత్సరం ఇప్పుడు రబీ జరుగుతుంది, 4 పంటలకు మరొక 3 పంటలకు పర్మిషన్ ఇచ్చారు. వీటికి కూడా మీరు ప్రీమియం కట్టుకోండి. ఫసల్ బీమా యోజన చాలా ఉన్నతమైన స్కీము అని. నువ్వు ఫసల్ బీమా అమలు చేయవు, నువ్వు ప్రీమియం కడతా అంటావు, కట్టవు. అంటే ప్రీమియం అంటే వీళ్ళకి తెలుసా? ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండ్లు, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. మీకు ప్రీమియం బ్రాండ్ అంటే కాస్ట్లీ బ్రాండ్ను ప్రీమియం బ్రాండ్ అంటారు. ఇక్కడ రైతు కట్టే అమౌంట్ను, ఇన్సూరెన్స్ కట్టే అమౌంట్ను కూడా ప్రీమియం అంటారు. ఆ ప్రీమియంకి ఈ ప్రీమియానికి వాళ్ళకి తేడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండ్స్. ఇష్టం వచ్చేట్టు లక్షల కోట్లు జగన్ రెడ్డి ఎత్తే, అవినాష్ రెడ్డి కోటి ఎత్తే, రామ్ సుబ్బారెడ్డి ఇంటి ముందర టెంపుల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెట్టుకొని నేను పోతే నా మీద దాడి చేసినారు 2006లో. అదే కాకుండా తన ఇంటి పక్కన బీసీ హాస్టల్ ఉంది, రామ్ సుబ్బారెడ్డి ఇంటి పక్కన 30 గజాల్లో, అంటే 100 అడుగుల్లో. కనీసం పాపాన పట్టించుకోలే. నేను ఇప్పుడు వస్తానే 32 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించుకుంటే తన శ్రీనివాసరెడ్డి టెండర్దారుడు అడిగినాడు, క్వాలిటీ చేయి, నిష్టం చెట్టు రామ్ సుబ్బారెడ్డి మాదిరి తప్పు చేయకమని ఆ శ్రీనివాసరెడ్డికి సలహా ఇప్పించినాను. తెలియదా? అరే హాస్టల్లో ఉండే పేదోళ్ళు, స్కూల్లో చదివే మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు 90% పేదోళ్ళు, 10% అంత ఇంత డబ్బులు ఉండేవాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. అది తెలియదా? నీ ఇంటి ముందర ఉండేటే తెలియవా నీకు? నువ్వు మంత్రిగా పనిచేసావు రామ్ సుబ్బారెడ్డి గారు, నీకు డబ్బు ముందు కట్టాలని తెలియదా? వీఆర్ఓలను దేవుల్లో బంధించినట్టు నువ్వు మీ బాసు, ఆయనేమో ఎలక్షన్ వద్దంటాడు. ఒకరి మాట ఒకరు వినరు, సార్థకత లేదు, ధర్మం అంటే తెలియదు. మేము ప్రతి ఒక్క ఐటెం సూపర్ 6 అమలు చేస్తాం. ఉగాది పండుగ నాటికి ఉచిత బస్సు ఉంటుంది, అమ్మాయికి ఇచ్చే 15,000 రూపాయలు ఉంటుంది, అమ్మకి ఇచ్చే 100 ఉంటుంది, రైతులకు ఇచ్చే సెంట్రల్ ఇచ్చే 6,000 రూపాయలు, మరియు కేంద్ర రాష్ట్రం ఇచ్చే 14,000 20,000 రూపాయలు సచ్చినట్టు ఇచ్చినట్టు తీరాల్సిందే. తీరుతాం కూడా. నీ బడ్జెట్ను ఇబ్బంది పెట్టి 11 లక్షల కోట్ల అప్పు, 4.5 లక్షల కోట్ల అప్పును 6.5 లక్ష కలిపి 11 లక్షల కోట్ల అప్పు. ఇంత అప్పులో కూడా ఇన్ని పనులు చేస్తామనే చేస్తున్నాము. లేడీకి లేచిందే పరుగు. అంటే గవర్నమెంట్ వచ్చిన నుంచి 18వ రోజుకే పోయి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాడు, రాష్ట్రపతి పాలన పెట్టాలని. అంటే 18వ రోజుకే మ్యాండేటరీ ఇచ్చినది 1800 రోజులకు, 60 నెలలు ఇంటూ 30 1800 రోజులకు. అంటే 1% టైం కాకముందే, ఇప్పుడు 10% టైం కాకముందే అవి చేసినారా ఈ చేసినారా? మీరు కాంట్రాక్టర్లకు అప్పు కట్టలే, రైతులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలే, చేనేతలను కాలు రాసినారు, ఉద్యోగస్తుల ఈపీఎఫ్ ఆడుకున్నారు, సిపిఎస్ రద్దు చేస్తామని దాన్ని రద్దు చేసినారు. సకల శాఖ మంత్రి అంటాడు మా జగన్ రెడ్డి తెలియదు అని. తెలియనప్పుడు రాజీనామా చేయాలా? ఒక ముఖ్యమంత్రికి తెలియనప్పుడు తెలుసుకొని సావాలా? ఈరోజు విద్యా విధానం లోకేష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చినాడు, 5 రకాలుగా విధానం మారుస్తున్నామని. ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే తెలియదు, దాన్ని తుంగలో దొక్కినారు. సెంట్రల్ ఇచ్చే ప్రతి ఒక్కరికి 5 లక్షల వైద్యం మేము ఇస్తాం ఫ్రీగా ఇండియాలో ఎక్కడైనా అంటే ఆ కార్డే తుంగలో దొక్కినారు. ఏమంటే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని. అది ఏర్చారా? అది ఏర్చలే. ఒక పల్లెలో సామెత చెప్తుంటారు, అమ్మ బువ్వ పెట్టదు అడుక్కొని ఇవ్వదు అని. రైతులను ప్రీమియం కట్టనియరు, మీరు కట్టరు.
ఆరోగ్యశ్రీ కార్డు సెంట్రల్ ఇచ్చినది వాడుకోరు, మీరు ఆరోగ్యశ్రీ కార్డు మెయింటైన్ చేయరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇయ్యరు, రైతులకు సరుకు కొంటారు, డబ్బులు ఇవ్వరు. రైతుల సమ్మాన్ నిధి డబ్బు తప్ప నువ్వు ఇచ్చినది ఏంది? రైతు రుణమాఫీ చేసినావా? ఏదన్నా చెప్పినావా? ఏదన్నా చేసినారా? కొన్ని తెల్ల కార్డులు తీసేసినారు, కొన్ని పెన్షన్లు తీసేసినారు. హౌసింగ్ శాఖను కాల రాసినాడు. తను మాత్రం 5 చోట్ల బంగ్లాలు, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, ఇడుపురపాయ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, 6వది ఋషికొండ, 430 కోట్లు. ఏమంటే ఎవ్వరికి చూపకుండా మూసినారు. మూత ముసుకేసి తను వచ్చినప్పుడు ముసుగు, తన యాత్రకు వస్తే ఎప్పుడో వచ్చేది తొండపీక మాదిరి. తొండపీక అప్పుడు అట్లొచ్చి ఇటు వచ్చి అట్లా రాదు, ఎప్పుడో వచ్చేది జగన్ రెడ్డి అట్ట బయటికి వచ్చినప్పుడు చెట్టు కొడతారు, ముసుగులు ఎచ్చారు. ఏంది నీ పాలన? మళ్ళీ జనవరి నుంచి వస్తాడంట ఈ పాలెగాడు. రా అంట, రా, ఎవడొద్దన్నాడు నీకు. ఇప్పుడు సాధారణంగా చెప్తున్నాం, రేపు పని చేసి చెప్పుతో కొట్టినట్టు చెప్తాం. ఇప్పుడు సాధారణంగా చెప్తున్నాం, ఆ రోజు సంక్రాంతి తర్వాత ఉగాది పండుగ నాటికి అన్ని పనులు గ్రౌండ్ అవుతాయి. 860 కోట్లతో R&B రంధ్రాలు పూడ్చేది పనులు జరుగుతున్నాయి. 4500 కోట్లతో గ్రామీణ ఉపాధి శాఖ జరుగుతుంది. డిఎంఏ ఫండ్స్ బయటకు తీసినాం, కార్పొరేట్ సెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ బయటకు తీసినాం, కుడా ఫండ్స్ బయటకు తీసినాం. కడపలో జలజీవన్ మిషన్ ఇస్తే డబ్బులు సెంట్రల్ 50%, మీది 50 అంటే అసలు దాని ఆ పథకమే జీరో చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయి స్పెషల్ రిక్వెస్ట్ చేసినాడు, ఆ మురిగిపోయిన ఫండ్స్ మేము మళ్ళీ వాడుకుంటామని సెంట్రల్ పర్మిషన్ ఇచ్చింది. ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని 7,000 కోట్లు ఇస్తే వాడుకోలేకపోయినాడు. పల్లెలకు ఇచ్చిన డబ్బులు, లోకల్ బాడీకి ఇచ్చిన డబ్బులు కాలు రాసినాడు, కరోనా డబ్బులు కాలు రాసినాడు. కంపా ఫండ్స్ అని చెట్లు అంటే అడవి ఒక చోటు నుంచి ఒక చోటికి మారినప్పుడు కంపా ఫండ్స్ అంటారు. అవి 1200 కోట్లు వాడినాడు. రంగులకు 4,000 కోట్లు, దొంగ రంగులు వేసి 4,000 కోట్లు గుంజినాడు. రుద్దుతాడు ఇంగ్లీష్ మీడియం అని. నీకు ఆ ఇంగ్లీషు రాదు, ఆ తెలుగు మాట్లాడేది రాదు. ఆ జగన్ రెడ్డి గారికి సార్వభౌమాధికారము అని పాటించేది రాదు, అనేది రాదు. పోతున్నారు వలస అంతా గోయిందా. నేను ఇంతకుముందే చెప్పిన వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని, జగన్ సారు ఇక బేకార్ అని, అతను నమ్ముకున్న వాళ్ళందరూ బికార్ అని. కోడికత్తి కేసు, దొంగ కేసు పెడతావు, దొంగ ఆట. వివేకానందని తప్పిస్తారు, పొద్దున్నే గుండెపోటు అంటారు, వాళ్ళే కుట్లెత్తారు, వాళ్ళే కడుగుతారు, వాళ్ళే కట్లు కడతారు, మధ్యాహ్నం నుంచి మా పేర్లు చెప్తారు. ఏమైంది ఇప్పుడు? ఇద్దరు చెల్లెలను బాగా గెలినాం, వాళ్ళు గలీకి లాగినారు. వాళ్ళేం గలీకి లాగినారు, కంటెస్ట్ చేసినారు, వాళ్ళు ముత్తుకుంటున్నారు, వాళ్ళు పిటిషన్ చేశారు. మీకే తెలుసు, విచారణ జరుగుతుంది. వరా రవీందర్ రెడ్డి విచారణ, రాఘవరెడ్డి విచారణ, అవినాష్ రెడ్డి పిఏ, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విచారణ. మొత్తం అంతా వాళ్ళే టీము తప్పు చేశారు. సిబిఐ ఆఫీసర్ల మీదకి పోతారు, విఆర్ఓల మీదకి పోతారు, ఆఫీసర్ల మీదకి పోతారు. వాళ్ళకు మనస్తాపం ఉండదా? వాళ్ళకు ఉండదా? బాధ ఉండదా? ఉద్యోగస్తుల మీదకి పోవడం ఏంది? మామూలుగా ఒక సామెత ఉంది, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేయని తప్పులే లేవు, వాళ్ళ అవినాష్ రెడ్డి చేయని తప్పులే లేవు. వివేకం సినిమా చూస్తే తెలుస్తుంది వీళ్ళ వివేకం ఎంత అని. వివేకం అనే సినిమా చూస్తే వీళ్ళ వివేకవంతం ఎంత తెలుస్తుంది, వీళ్ళ మోసం తెలుస్తుంది. సొంత చిన్నాయను చంపించి ఎంత అమాయకం నటిస్తారు. చిన్నది ఎలక్షన్ టైంలో ఒక రెప్పకు ఎవరు జగనప్ప రెప్పకు రప్ప తగిలితే రప్ప రాయి ఉంటుంది చిన్నది. అమ్మ హత్యా ప్రయత్నం. శర్మిలమ్మ గారు ఇక్కడ నామినేషన్ రోజు మీ ప్రెస్లోకి చెప్పినారు, అన్నకు అట్ట రప్ప తగిలితే హత్యా ప్రయత్నం. చిన్న నరికి చంపితే మాత్రం గుండెపోటు. బాబు నేను నిలబడుకోవడం దొరకను.
నరికి 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 చంపితే అది మాత్రం గుండెపోటు, ఆ తర్వాత గుండెలో పోటు. ఇది డెమోక్రసీలో ఇది కరెక్టేనా? నిన్న ఎలక్షన్లలో మేమేదో ఒక సామెత ఉంది, ఉప్పు అంటానే ఉలికి పడ్డామని. ఎలక్షన్లు అంటానే ఉనుకు, ఎందుకంటే 11 సీట్లకు పరిమితం కాబట్టి. ఇవి రావని తెలిసే ఈ నాటకం. ఎట్టా గెలవమని తెలిసి ఆయనేమో తాడేపల్లి కింగు ఎలక్షన్లు వద్దంటాడు, ఈ పులివెందుల కింగ్ ఏమో ఎలక్షన్లు కావాలంటాడు. చల్లగా కదలడు, రాంచుబాడి చల్లగా కదలడు. రావచ్చు కదా దేవుడికి, రావచ్చు కదా వేముల ఎంఆర్ఓ దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి. ఎందుకు రాలేకపోయినాడు? ధైర్యము విలువలంబయ్యే. పిరికోళ్ళకంతే, మోసగాళ్ళకంతే, నీచులకంతే. కాబట్టి ఇదంతా జరిగింది. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ కడప సర్వోన్నతంగా మారుతుంది. జితేంద్ర సింగ్ గారు మీకు అందరికీ ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నా, మంది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు 26వ తేదీ నాడు 27, 28 ఇక్కడికి పర్యటన. సెంట్రల్ మినిస్టరు, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆయనే పర్యవేక్షణ చేసేది. మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రగతి కోసం ఇక్కడికి వస్తున్నాడు. గండికోటకు ఆల్రెడీ 80 కోట్ల శాసకీయ ఫండ్స్ ఇచ్చారు. కొప్పర్తికి ఎక్కలేని విధంగా 3,500 కోట్లు ఇచ్చారు. కడపకు అక్కడ ఓర్వకల్లుకు 4,500 కోట్లు ఇచ్చారు. ఉద్యోగ అవకాశం మన స్కీమ్ మనకే వచ్చింది. ఇక్కడ నుంచి పోయింది అనుకున్నారు. అమరావతికి పోవాల్సిన స్కీమ్ మళ్ళీ వెనక్కి తెచ్చినాం కూడా. ఆ క్లస్టర్ కూడా కొప్పర్తి క్లస్టరు. భూముల ధరలు పెరిగినాయి తెలుసుకోవచ్చు. మళ్ళీ కడప ఎయిర్పోర్ట్ రన్ అవుతుంది. కడపలో రైల్వే స్టేషను తిరిగి జరుగుతుంది. మొన్న కూడా సమీక్ష జరిగింది. కడప టు బెంగళూరు నిర్మాణం జరగాల. ఇరిగేషన్ ప్రాజెక్టు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. జలజీవన్ మిషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గ్రామీణ ఉపాధి జనవరి 15కు ఒక స్కీమ్ పెట్టాం. మళ్ళీ జనవరి 15 నుంచి మళ్ళీ అమలవుతుంది. గతంలో 80 రూపాయలు కూలి, ఇప్పుడు 300 రూపాయలు. ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రజలకు కేవలం కూలీలకు అభివృద్ధి మాత్రమే. ఇప్పుడు 16 పనులకు, రకరకాల పనులకు, పల్లెలకు కూడా అభివృద్ధి. కాబట్టి గ్రామీణ అభివృద్ధి పథకం, మీకు ఆ పథకం పేరు ఐడియా కోసం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అది పాత పేరు. దానికి నేను చెప్పే సవరణ పేరు ఉపాధి మరియు అభివృద్ధి పథకం. ఎందుకు? ప్రతి 300 రూపాయలు కూలీకి బయటికి పోతే 200 రూపాయలు 16 రేటాలకు వాడుకోవచ్చు. సపోజ్ 3 కోట్ల పనులు జరిగినాయి అనుకోండి, 2 కోట్ల పనులు వాడుకోవచ్చు. సపోజ్ జిల్లాలో 30 కోట్ల పనులు జరిగితే 20 కోట్లు వాడుకోవచ్చు. ఇప్పుడు 75 కోట్ల పనులకు వాళ్ళు కేటాయింపు లేకపోతే మేము వస్తానే ఈ జిల్లాలో శివశంకర్ కలెక్టర్ గారు, ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు కలిసి 75 కోట్లు మంజూరు చేశారు. మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ నిధులు రాబోతున్నాయి. కడప టౌన్ సంబంధం లేకుండా. కడప మున్సిపాలిటీ కాబట్టి ఈ యొక్క టౌన్కు గ్రామీణ ఉపాధి వర్తించదు. మిగతా 6 నియోజకవర్గాలకు ఉపాధి పథకం, ఉపాధి హామీ పథకం తెలియదు, జలజీవన్ మిషన్ తెలుసు, కంపా ఫండ్స్ అంటే తెలుసు, కరోనా అంటే వాడుకోవడం తెలుసు, ఉద్యోగస్తులు ఏడిపోయడం తెలుసు. క్లస్టర్లు మళ్ళీ స్టార్ట్ చేసినాం. చేనేత క్లస్టర్లు జమ్మలూరులో కూడా. ఇన్ని రకాల ఆలోచన నుండి మేము ఎలక్షన్లు సజావుగా నడిపితే మీ చేతగాక, మీ జగన్ మాట మీరు వినక మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతారు. మీకు మేము టప్పుగా పోతే టప్పుగా పోతే ఇదే పరిస్థితులు ఉంటాయి. ఇంకా మేమేం చేయలే, మీకు చాలా టెస్ట్ చూపించాం మీరు తప్పు చేసే. రైట్ మా, ఇది ఇంకా మేజర్ ఐటమ్. మీరేమన్నా 2025లోనే జమిలి వస్తాయని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. నిన్ననేమో చంద్రబాబు 29లోనే ఎలక్షన్ అన్నారు. నేను అది 27, 28 రేపా మొన్నాడా కత్తియుద్ధం చేసేవానికి ఎప్పుడైనా యుద్ధం చేయాల్సిందే. 27కు రెడే, 28కి రెడే, 29కి రెడే. ఎప్పుడు వస్తేనేమి ఏదో వానికి క్రికెట్లో వార్మప్ మ్యాచ్లో ఉంటాడు వాడు. విరాట్ కోహ్లీ ఓపెనర్గానే పోతాడు, నైట్ వాచ్మెన్గా పోతాడు. ఎప్పుడైనా బ్యాటింగ్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడు వస్తేనేమో 27 రావాలన్నా మాకు అభ్యంతరంలే, 28కి అభ్యంతరంలే, 29కి అభ్యంతరంలే. కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నాం. జమిలి ఎలక్షన్ యొక్క ఫార్ములా ఏముంటుందో అది పార్లమెంట్లో రేపే బిల్లు ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆ సమస్య యాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఎలక్షన్ ఎప్పుడు ఉంటుందో ఆ మ్యాండేటరీ ప్రకారం మేము రెడీ. విజయసాయి రెడ్డి చేశాడు కదా, పోతా రాజ్యపోయిన కానీ పోటీ చేశాడు, 7 పోయినాయి.
ఇంకా పోతానే ఉంటాయి. 175 అన్నారు వైనాటని, 175లో 151లో 11 మిగిలినాయి, మధ్యలో 5 పోయింది. ఈసారి నేను అన్నీ పోయినాయి. ఈ ఎలక్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు సంఖ్య చూసింటారు. ఏదో ఒకటి అడపాది అడపని. కాబట్టి మాకేం ఎలక్షన్ ఎప్పుడు ఇచ్చినా అభ్యంతరం లే. ఈ దేశం బాగుపడాలి. 3 ఏళ్ళు రాని, 2 ఏళ్ళకు రాని, రేపే రాని. ఏమన్నట్టు చూడండి. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా కేవలం పోలీసుల్ని, రెవెన్యూ శాఖని ఇండియన్ చేస్తూ కూడా అలాగే బీఆర్ఓను బందీ చేసుకొని కూడా ఎలక్షన్ జరిపారు. ఇప్పుడే చెప్పిన వేముల అనేది ఓపెన్ ప్లేస్, ఎంఆర్ఓ ఆఫీస్. దేవుడు అనేది మాది నేషనల్ లెవెల్ ఉంది. మా ఊరికి ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పేరు పెట్టి జనాన్ని తొడుకొని వచ్చారు, రాలేదే. ఎక్కడ పోయిందట మీ పేరం? వాళ్ళ బాసు ఎలక్షన్లు వద్దంటే రాలేదా? ఇలా చేతగాక రాలేదా? లేదంటే ఒకరి మాట ఒకరు వినక రాలేదా? ఏం రావచ్చు కదా, ధర్నాలు పెట్టారు కదా మొన్ననే కడపలో కలెక్టరేట్ దగ్గర. రావచ్చు కదా, మళ్ళీ ధర్నా పెట్టవచ్చు కదా, రావచ్చు. వీళ్ళకి రావచ్చు కదా, నడిపినారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్లు లేకుండా నామినేషన్ పత్రాలు చించి జిల్లా పరిషత్ ఈ పక్కనే కదా జిల్లా పరిషత్ చించినారు కదా పత్రాలను. నామినేషన్ వేసిన వాటిని క్యాన్సిల్ చేశారు కదా. ఇదే పులివెందుల్లో 100/100 సర్పంచులు, 100/100 ఎంపీటీసీలు, 100/100 కౌన్సిలర్లు. అంటే వాళ్ళది డెమోక్రసీ, మాది ఏమన్నా రాక్షసత్వమా? చెప్పాలా? 3 ఏళ్ల కిందట 3.5 సంవత్సరం 2021లో జరిగిన ఎలక్షన్లలో ఒక్క వార్డు మెంబర్షిప్ లేకుండా అడ్డపన్నారు కదా. అడ్డపన్న మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఐఐటి పాస్ అయిన మమ్మల్ని ఐటీఐ ఫైల్ అయిన మీరు అడిగే హక్కు లేదు. ఐఐటి అచ్చులు విప్పితే 10th ఇంటర్ ఫైల్ అయిన వాళ్ళు ఎంసెట్ ర్యాంకర్ను అడగకూడదు. మీరు ఫైల్ అయినారు. ఇది మేము నీటి సంఘం ఎలక్షన్ జరుపుతున్నాం, ప్రజాస్వామ్యం. మీరు జరపలే. మీకు హక్కు ఇచ్చినాం. పోయిన 5వ తేదీ ఎలక్షన్ అనుకొని వాయిదా పడింది 14కు. ఇన్ని రోజులు గాడిదలు గాడిచారు కట్టకుండా. మామూలుగా మా ఎయిర్పోర్ట్ కాడ టైం ఇస్తారు, బోర్డింగ్ టైం 3:30 అని. 3:30 అంటే 3:25కో 3:20కో ఉండాలా. 4కు పోయి మాకు ఫ్లైట్ దొరకలేదంటే ఫ్లైట్ ఎగిరిపోయింది, రైలు పోయింటుంది. అంటే అయిపోయిన తర్వాత పరిగెత్తారు. పరీక్ష టైం అయిపోయినాక మీకు ఎంసెట్లు చూసినట్లు పలానా టైంలో రాకుంటే గేట్ మూసేస్తామని మూసినారు. 2 నిమిషాలు ముందొస్తే తప్ప లేదని చెప్పినారు, గేట్ వేసినారు. రూల్ ప్రొవిజన్. మీరు ప్రొవిజన్ తప్పి ఏదో విఆర్ఓలను బంధించినట్టు వాళ్ళ పాపం విఆర్ఓలు బాధపడరా, వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడరా? మీకు సిగ్గు లజ్జ ఏం లేదు, ధర్మం తెలియదు మీరు. అదే ఇక్కడ చెప్తారు, బలపనూరులో కూడా కంటెస్ట్ చేయలే, ఓడిపోయినారు కాదు, కంటెస్ట్ చేయలే, చేస్తే కదా అంట. బలపనూరు సొంతూరు పేపర్లు వచ్చింది, కంటెస్ట్ చేయలేమంటే మమ్మల్ని రానిలేదు అంట. అంటే మనమంతా పెద్ద ప్రజాస్వామ్యంగా నడిపినట్టు. ఒక్క ఎంపీటీసీ, ఒక్క వార్డు మెంబర్ ఎక్కడన్నా 2021 జరిగిన స్థానిక ఎన్నికల్లో పులివెందులో ఒకటి జరిగిందా? మీరు దానికి ఆన్సర్ చెప్పండి. అవినాష్ రెడ్డి గారు చెప్పాలా? అవినాష్ రెడ్డి ఎంపీ రెండోసారి, ఇప్పుడు మూడోసారి. రెండోసారిగా ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన 2021 ఎన్నికల్లో ఎక్కడైనా నామినేషను పత్రము జరిగిందా? జిల్లా పరిషత్ అంతా ఆక్రమించుకోలేదా? మీ ఇష్టం వచ్చేట్టు తతంగం నడపలేదా? మీకు హక్కు ఉందా? మీకు అర్హత ఉందా? దీనికి అర్థం ఉందా? మీ సోది తప్ప ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కరించినట్టుంది, తాతకు దగ్గు నేర్పినట్టుంది. మేము డెమోక్రసీగా నడిపితే మీకు కనపడంలే. గుల్లకుంట మీకు తెలుసో లేదో మీకు ప్రశ్నకు చెప్తున్నా. గుల్లకుంట శివారెడ్డి గారు ఉన్నప్పుడు 5,961 ఓట్లు, ఈరోజు 1,100 ఓట్లు. అంటే గుల్లకుంట జనం తగ్గిపోయిందా? వీళ్ళు ఏమన్నా చంపేసినారా? దొంగ ఓట్లు ఎక్కించుకొని, హాస్టల్ని ఆక్రమించుకొని, ఇంటి ముందర జనకేశ్వర స్వామి టెంపుల్లో హాస్టల్ పెట్టి, కోడిగుడ్లు అక్కడ మహిళలకు కోడిగుడ్లు పెట్టి, అమ్మాయిలు మెచ్యూర్ అయితే వాళ్ళ బట్టలు దేవలంలో ఆరబెట్టేదిగా చేసి ఇన్ని దరిద్రం చేసినారు రాంసుబ్బారెడ్డి గారు. రాంసుబ్బారెడ్డి అవినాష్ దగ్గరుండి కడిగి అట్ట వాకిట్లో నిలబడి కడిగించాడా లేదా? పొద్దున్నే గుండెపోటు అన్నాడు, బయటకు వచ్చి మధ్యాహ్నం తర్వాత గుండెపోటు అని అతనే ఎందుకనిలే, వేరే వాళ్ళు వాళ్ళ మేనమామ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, కూకోరెడ్డి గారు, కూకోరెడ్డి అని అందరినీ కూర్చొని లేడు ఆయన. కూకో అనే రవీంద్రనాథ్ రెడ్డి, ఆ రాజ్యముల ప్రసాద్ రెడ్డి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు
మధ్యాహ్నం నుంచి వచ్చి వాలి చంద్రబాబు చెప్పినట్ట ఆదినాటి పరిచినట్ట. అదేందో అది ఇప్పుడు సిబిఐ తేల్చింది కదా ఎవరెవరు అని. వీధి కుక్కను చంపినారు, ఇంటి కుక్కను చంపినారు, వివేకానందని కుక్కను చంపినారు, మా మీదకి దోచినారు. మాకుండదా బాధ? ఆ రోజు చెప్పిన ఇదే మీ ప్రెస్కు నన్ను ఉరి తీయండి. ఇప్పుడు ఎవరిని ఉరి తీయాలని చెప్పాలా? ఎవరు ఉరి తీయాలో చెప్పాలా? వివేకం సినిమాలో ఉంది అంతా. ఏంది ఏం చేస్తాను ఇలా తతంగమని. రైట్ మా నేను జనరల్ చెప్తానంట. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు కడప స్టీల్ ప్లాంట్కు ఆల్రెడీ 25 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినారు. రోడ్డుకు టెండర్ పిలిచినారు. 150 కోట్లతో తలమచ్చిపట్నం టు స్టీల్ ఫ్యాక్టరీ చెరుకు టెండర్ కూడా లైన్లు కూడా పిలిచినారు ట్రాన్స్కోలకు. అందులో భాగమే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది. ఆ రైల్వే జోను అది కూడా దానికి కూడా 66 ఎకరాల 6 సెంట్లు దానికి కూడా భూమి సేకరణ జరిగింది. పోలవరం జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. అమరావతికి టెండర్లు కూడా పిలిచినారు. నేషనల్ హైవేలు జరుగుతున్నాయి. ఇండ్లకు అందరికీ ఇండ్లకు 2.5 లక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 లక్ష, స్టేట్ గవర్నమెంట్ 1 లక్ష, మహిళా గ్రూపు నుంచి 30,000, గ్రామీణ ఉపాధి నుంచి 27,000 అన్నీ కలిపి పిలుస్తారు. ఈరోజు కూడా పత్రికలు వచ్చింది. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు బ్యాలెన్స్ ఉండే వాళ్ళకు సర్వే జరుగుతుంది. ఏ ప్రతిపాదన? కాదు గవర్నమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ లేదు. మీరు అదే ఈయనే ఉండే పాయింట్. ఎస్ బాలశౌరి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గవర్నమెంట్ లేదు, జేఎస్డబ్ల్యూ అనేది ప్రైవేటు, జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్. దానికి ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, పొల్యూషన్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్ఎండిసి సెంట్రల్ ఆల్రెడీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఖనిజము ఇచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రోడ్డుకు 25 కోట్ల రూపాయలు పెట్టినారు. ట్రాన్స్కో లైన్కు 150 కోట్లతో టెండర్ పిలిచారు. టెండర్ డిస్ప్లే అయింది. అందుకే మీకు తేడా ఉంది. కేంద్రం లేదు కానీ రాష్ట్రానికి అడిగితే సహకారం అంటే జేఎస్డబ్ల్యూకి సపోర్ట్ ఉంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏమున్నది? క్లస్టరు మనకే ఇచ్చారు. మంది వెనకబడిన జిల్లా 50 కోట్ల రూపాయలు డబ్బులు రాబోతున్నాయి పాత డబ్బుతో సహా. మన కడప జిల్లా వెనకబడిన జిల్లా మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. అందుకే చెప్పిన ఇప్పుడు జితేంద్ర సింగ్ గారు 26, 27, 28 3 రోజులు ఇక్కడే ఉంటాడు. గండికోట తిరుగుతాడు, మొత్తం ఆ 7 నియోజకవర్గాలు తిరుగుతాడు కూడా. 3 డేస్ ఎక్కడ లేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు అటాచ్డ్. ఆ మినిస్టరు అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఏం జరిగేది కూడా ఆయన పర్యవేక్షణ మంత్రి. రైట్ మా సంతోషం.